ధ్యానం అనే మార్గంలో అడుగుపెట్టింది 2003లో. అదే సంవత్సరం బ్రహ్మర్షి పత్రిజీ గారి దర్శనం. అది ఒక సాధారణ కలయిక కాదు, ఒక జీవితం మారిపోయిన క్షణం. బిఎస్ఎస్ మూమెంట్లో ప్రవేశం. 2004 నుంచి గ్రామం గ్రామం తిరుగుతూ పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్ అనే మహాసందేశాన్ని ప్రజల్లో నాటడం ప్రారంభించారు. 2005 నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా, నిరంతరంగా సంగీతనాద ధ్యానాలతో వేలాది గ్రామాల్లో వేలాది కార్యక్రమాలు. ఆ సేవకు గుర్తింపుగా శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ గారు స్వయంగా ధ్యానరత్న బిరుదుతో సత్కరించారు. రామచంద్రాపురం పిరమిడ్ సొసైటీ నుండి ధ్యానగాన తుంబుర అవార్డును అందుకున్నారు. 2005 మారేడుమల్లి ట్రెక్కింగ్లో పత్రిజీ గారితో ఏర్పడిన ఆ అనుబంధంతో ఇప్పటికీ ఆధ్యాత్మిక శక్తిగా మారింది. ఒకవైపు స్వయంగా సంగీతనాద ధ్యానాలు చేస్తూనే మరోవైపు పత్రిజీ కార్యక్రమాలన్నింటికీ తమ బృందంతో సంగీత సహకారం చేస్తున్నారు. పట్టణాలు, పల్లెలు ఎక్కడైనా ఒకే లక్ష్యం, శాకాహార జగత్. వేలాది మందిని శాకాహార మార్గంలోకి తీసుకురావడం ఆయన లక్ష్యం. అది ఒక సేవలా కాకుండా ఒక ఉద్యమంలా చేస్తూ ముందుకు సాగుతున్నారు. నీ వేణునాదంతో ఈ ప్రపంచం పిరమిడ్ మాస్టర్లతో నిండిపోతుంది అని సభా వేదికలపై పలుమార్లు పత్రిజీ ప్రశంసలను అందుకున్నారు. 2007లో నేను సృష్టించిన తల్లి గోదావరి పాటను గురువుగారు అపూర్వంగా కొనియాడగా అప్పటినుంచి దేశ విదేశాల్లో ప్రతి కార్యక్రమానికి అది అనివార్య ముగింపు గీతంగా మారడం నాకు మహాభాగ్యం. ఈ దివ్య అనుభవం నా జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక ఆత్మీయ వరంగా భావిస్తాను. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరమున సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది. 2011 గుడివాడ రమణ మహర్షి పిరమిడ్ క్షేత్ర వార్షికోత్సవం. అక్కడ వందలాది మంది ముందు పిరమిడ్ ప్రపంచంలో రియల్ మాస్టర్ పిప్పళ్ళ అని మార్మోగిన నినాదం. అది ఒక గౌరవం కాదు, జీవితాంతం మరిచిపోలేని అనుభూతిని పొందారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అవార్డులు, గౌరవాలు, విజయాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడమంటే మీ ప్రతిభకు రాష్ట్ర స్థాయిలో లభించిన అత్యున్నత గౌరవం. మీ కృషి చరిత్రలో చెక్కిన చిరస్థాయి గుర్తింపు. అన్నింటికీ మూల కారణం పత్రి మహారాజ్ ఆశీస్సులని భావిస్తూ ప్రస్తుతం పిఎంసి ట్రస్ట్ ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించి తన వంతు కృషితో ముందుకు సాగుతున్న డాక్టర్ పిప్పళ్ళ ప్రసాద్ గారి సేవలు ప్రశంసనీయం మాత్రమే కాదు, ప్రేరణాత్మకం.